హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టాక్. ఈరోజు మనం డే టాక్లో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ కొంచెం సీరియస్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇథోపియాలో ఒక మ్యాసివ్ వాల్కనో ఎరప్ట్ జరిగింది. ఆ వాల్కనో నుండి వచ్చిన వాల్కనో యాష్ ఇప్పుడు ఇండియా డ్రిఫ్ట్ అవుతుంది అని వెదర్ శాటిలైట్స్ కూడా చెప్తున్నాయి. ఈ యాష్ అంటే ఏంటి, ఇండియాకి ఎలా వస్తుంది, మన హెల్త్కి, ఎన్విరాన్మెంట్కి, వెదర్కి ఎలా ఇంపాక్ట్ పడుతుంది అని అన్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిల్ ద ఎండ్ వరకు తప్పకుండా చూడండి. మన ప్లానెట్లో జరిగిన కొన్ని విషయాలు మనం డైరెక్ట్గా చూడకపోయినా అవి మన లైఫ్ మీద సైలెంట్గా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అలాగే ఇప్పుడు ఇథోపియాలో జరిగిన మ్యాసివ్ వాల్కనో ఎరప్షన్ కూడా సేమ్ కేటగిరీలోకి వస్తుంది. చాలా మందికి ఈ న్యూస్ సీరియస్గా తీసుకోవట్లేదు, కానీ అది మన ఇండియా వరకు రీచ్ అవ్వడానికి స్టార్ట్ అయిందని చెప్పగానే షాకింగ్ కదా అందరికీ. అవును, ఎరప్షన్ అంటే నార్మల్గా స్మోక్ అండ్ ఫైర్ అనుకుంటాం, బట్ ఈసారి సిచ్యువేషన్ వేరే లెవెల్లో ఉంది. వాల్కనో బ్లాస్ట్ అయ్యాక యాష్, స్మోక్ అండ్ డేంజరస్ గ్యాసెస్ ఒక సింగిల్ ఎక్స్ప్లోజన్లో స్కైని ఫుల్గా కవర్ చేశాయి. మరి అది అక్కడి నుండి ఎటుపోతుంది, అదే ఇక్కడ ట్విస్ట్. సో అది మనకి ఏమైనా డేంజరా అనేసి ఈ వీడియోలో అన్ని క్లియర్గా, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇథోపియాలో ఒక మ్యాసివ్ వాల్కనోక్ ఎరప్షన్ వచ్చింది. చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు, కానీ ఇది నార్మల్ ఎరప్షన్ కాదు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, వాల్కనో బ్లాస్ట్ అయ్యాక దాని నుండి వచ్చే హ్యూజ్ హ్యాష్, స్మోక్ అండ్ డేంజరస్ గ్యాసెస్ అన్నీ ఒక షాట్లో స్కైలోకి వెళ్తాయి. ఆ టైంలో స్ట్రైట్గా అప్పర్ అట్మాస్ఫియర్లోకి రీచ్ అయ్యి అదంతా అక్కడ విండ్స్ని ఫాలో చేస్తూ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి స్టార్ట్ అయ్యింది. వాల్కనో యాష్ అంతా మనం అనుకున్నట్టు సరదాగా దుమ్ము ధూళి కాదు. ఈ యాష్ చిన్న చిన్నగా గ్లాస్ పార్టికల్స్ లా ఉంటుంది. షార్ప్ అండ్ మైక్రోస్కోపిక్ లా మన కంటికి కనపడని విధంగా ఉంటుంది. అండ్ లైట్ వెయిట్ అవ్వడంతో అది ఈజీగా ట్రావెల్ అవ్వడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. పార్టికల్స్ అన్ని బ్రేక్ అయి అట్మాస్ఫియర్లో డిసపియర్ అవుతాయి. ఇవి చాలా డేంజరస్. ఇది గ్రౌండ్కి వస్తేనే డేంజరస్, బట్ ఇదంతా అప్పర్ లేయర్లోనే ఉంటుంది. అప్పర్ లేయర్స్ లో ఉన్నప్పుడు కూడా ఎఫెక్ట్స్ ఉంటాయి. మరి ఇప్పుడు షాకింగ్ ఏంటంటే ఈ యాష్ మొత్తం క్లౌడ్స్ ఇండియా డైరెక్షన్ కి వస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, విండ్ డైరెక్షన్స్ ఇప్పుడు ఇండియా సైడ్ కూడా ఉంది. అప్పర్ అట్మాస్ఫియర్ లో ఉన్న స్పీడ్ విండ్స్ 200 km/h స్పీడ్ తో బ్లో అయి ఇథోపియా నుండి అరేబియన్ సీ క్రాస్ చేసి స్లోగా ఇండియా సైడ్ ఈ యాష్ క్లౌడ్ ని తీసుకొస్తున్నాయి. శాటిలైట్ ఫుటేజ్ ప్రకారం యాష్ అంతా క్లియర్ గా హై ఆల్టిట్యూడ్ లో స్లోగా మన ఇండియా సైడ్ డైరెక్ట్ అయి వస్తుందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఇప్పుడు మనం భయపడాల్సిన సిచ్యువేషన్ ఉందా అంటే డైరెక్ట్ గా ఇండియా గ్రౌండ్ లెవెల్ కి యాష్ రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. అది మంచిది, కానీ అట్మాస్ఫియర్ లో యాష్ ఉండడం వల్ల కొన్ని విజిబుల్ చేంజెస్ మాత్రం కనిపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని రీజియన్స్ లో స్కై కొంచెం హ్యాజీగా ఉండొచ్చు. సన్ రైజ్ అండ్ సన్సెట్ కూడా కలర్ఫుల్ గా, డిఫరెంట్ గా కనిపించవచ్చు. మెయిన్ గా ఈ ఎఫెక్ట్ నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియాలో ఈ టైప్ ఆఫ్ విజిబిలిటీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కొంచెం మనం ఫిబ్రవరిలో, మార్చ్లో డస్ట్ స్ట్రోమ్స్ వస్తే ఎలా ఉంటుందో అదే సైడ్ ఎఫెక్ట్ అండ్ లైట్ విజన్ లా ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, వాల్కనో యాష్ హెల్త్కి ఎందుకు డేంజరస్ తెలుసా? ఈ పార్టికల్స్ చాలా చిన్న చిన్న సైజులో ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా లంగ్స్లో డీప్గా వెళ్ళిపోతాయి. బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లైక్ కిడ్స్, ఓల్డ్ పీపుల్, ఆల్రెడీ బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్నవారు ఎయిర్ క్వాలిటీ అప్డేట్స్ చూస్తుండడం చాలా బెటర్. ఎందుకంటే అవి చిన్న చిన్నగా మైక్రోస్కోపిక్ విధంగా ఉండడంతో అవి డైరెక్ట్ లంగ్స్లోకి వెళ్ళి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ డ్రామాటిక్ పార్ట్ ఏంటంటే యాష్ ఫ్లైట్స్ ఇంజన్స్కి చాలా డేంజరస్. యాష్ మెల్ట్ అయ్యి ఇంజన్స్ లోపల ఆ యాష్ అంతా వెళ్ళి ఇంజన్స్ ఫెయిల్యూర్కి రీజన్ అవ్వచ్చు. ఎందుకంటే వరల్డ్ వైడ్గా వాల్కానిక్ యాష్ క్లౌడ్స్ని సూపర్ స్ట్రిక్ట్గా మానిటర్ చేస్తున్నారు. రెడ్ సీ, అరేబియన్ సీ రీజియన్స్లో కొన్ని ఫ్లైట్స్ పాత్స్ ఆల్రెడీ అలర్ట్లో ఉన్నాయి. ఇప్పటికీ ఇండియాలో పెద్ద ఫ్లైట్స్ అన్నీ చాలా క్యాన్సిల్ కూడా అయ్యాయి. ఇప్పుడు ఈ ఈవెంట్ మనకి ఒక స్ట్రాంగ్ లెసన్ చెప్తుంది, ఎర్త్ మొత్తం ఇంటర్ కనెక్టెడ్ అని. ఇథోపియాలో ఒక వల్కనో బ్లాస్ట్ అయితే దాని ఇంపాక్ట్ ఇండియాలో కూడా కనిపించడం అంటే నేచర్ పవర్ ఏంటో అర్థమవుతుంది కదా. ఒక కాంటినెంట్ లో జరిగిన ఎరప్షన్ వేరే కాంటినెంట్ లో ఎయిర్ క్వాలిటీ, వెదర్, ఫ్లైట్స్ మీద ఎఫెక్ట్ అవ్వడం ఏంటి? లేకపోతే ఎక్స్పర్ట్ చెప్తున్న ప్రకారం యాష్ క్లౌడ్స్
ఇండియాకి మేజర్ డేంజర్ క్రియేట్ చేయట్లేదు, కానీ సైంటిఫికల్లీ చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ ఇది. ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ అండ్ శాటిలైట్స్ అన్ని కంటిన్యూస్గా ట్రాక్ చేస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇది ఇథోపియా వాల్కనో ఎరప్షన్, ఇండియా నుంచి డ్రిఫ్ట్ అవుతున్న వాల్కనో యాష్ గురించి. సో నేచర్ని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకండి. అది ఒక్కసారి యాక్ట్ అయితే ఇంపాక్ట్ వరల్డ్ మొత్తం ఫీల్ అవుతుంది. ఫ్రెండ్స్, మనం చూస్తున్నవి టైంపాస్ న్యూస్ కాదు. ఈ ఇన్సిడెంట్ మనకి నేచర్ పవర్ గురించి రిమైండర్లా ఉంది అని అనిపిస్తుంది. ఒక చిన్న కంట్రీలో జరిగిన ఎరప్షన్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఇండియా మీద కూడా ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుందంటే మన ప్లానెట్ ఎంత ఇంటర్ కనెక్టెడ్గా ఉందో అర్థమవుతుంది. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎస్పెషల్లీ నేచర్, సైన్స్, స్పేస్ టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డేటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక పవర్ఫుల్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీట్ అవుతాను. అంటిల్ దెన్, స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.